ఛానల్ చేంజ్ చేస్తే కదా నా పని చూసుకునేది. నా ఫేవరెట్ సాంగ్ తెలుసా? బేబీ ఇంకా బయలుదేరలేదు. బేబీ నాకు టీ తాగాలనుంది. ఈ సమయంలోనా? చాలే ఊరుకోండి, ఇప్పుడేం టీ తాగుతారు గాని. సరే అక్క, నీకు టికెట్ రిజర్వ్ అయిపోయింది కదా? టికెట్ వచ్చేసింది. ఉదయం 5ంటికే ఫ్లైట్. ఓకే, ముందు వెళ్ళగానే మిస్టర్ కపూర్ ని మీట్ చేయాలి. మిస్టర్ కపూర్ కి నేను అన్ని విషయాలు చెప్పాను. ఆయన నీకు కావాల్సిన అన్ని విషయాలు ఏర్పాటు చేస్తారు. నువ్వేం భయపడకు, మన బిజినెస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనాక? నువ్వు మాత్రం రాజ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నీకన్నా ఎక్కువగా చూసుకుంటానులే, కానీ నువ్వు అక్కడి నుంచి నాకు అప్పటికప్పుడు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తూ ఉండాలి. సరేనాక? ఓకే. బై ద వే, రాజ్ ఎక్కడా? తను వచ్చే టైం అయింది. ఓకే సరే. మిస్టర్ కపూర్ ని నేను అడిగానని చెప్పు. థ్యాంక్ గాడ్ రాజ్, మొత్తానికి నువ్వు వచ్చేసావు. హౌ వాస్ యువర్ డే? గుడ్. ఏంటి మీరిద్దరు ఏదో సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు? అక్క ఢిల్లీకి వెళ్తోంది. మేమిద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను వెళ్ళి ఎల్లుండి ఉదయాన్నే వచ్చేస్తాను. నేను వినకూడదంటారా? అవును రాజ్, ఈ లోపు నువ్వు షెడ్యూల్స్ అన్ని ప్రిపేర్ చేసుకో. రేపు ఎంత లేదన్నా నైట్ షిఫ్ట్ అనుకుంటాను. అది పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు ఇంట్లో ఫ్రీగా ఉంటాను. బేబు, తన బాధ్యత అంతా నీదే. నేనంతా ఇంట్లో ఉండను రాజ్, నేను నీతో కలిసి షూట్ కొస్తా. ఎలాగో నైట్ షిఫ్ట్ పూర్తయిపోయిన వెంటనే నైట్ కి నేను బయలుదేరేసి ఇక్కడికి వచ్చి అందరం కలిసి ఇక్కడే ఉందాం. సరే అక్క, నువ్వు అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా నాకు ఫోన్ చేయి. అలాగే, నేను ఎల్లుండి ఉదయాన్నే వచ్చేస్తాను. పర్లేదు, నువ్వు వెయిట్ గురించి ఆలోచించుకో, హ్యాపీగా. సరే, నేను వెళ్ళి నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఫైల్ ని నువ్వు మర్చిపోకుండా ఇచ్చేయాలి. ఓకే ఓకే ఓకే. ఈ ఫైనల్స్ బాగా టెన్షన్ పెడుతున్నట్టున్నాయి. ఏం చేయాలి? ఫైనల్ లొకేషన్ వచ్చేసేసి గోవా, దెన్ మలేషియా. ఓకే, స్టోరీ రైటింగ్ అది ఎలాగో రమేష్ గారు చూసుకుంటారులే. ఇకపోతే క్లైమాక్స్ ఏం చేస్తే బాగుంటుంది? హలో రాజ్. హలో బేబు. ఏంటి ఎప్పుడు చూసినా స్క్రిప్ట్ అని ఏడుస్తూ ఉంటావు? క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏ ఒక్క ఆలోచన రావట్లేదు. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారే, పని చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయకుండా వదలరు. ఏంటి రాజ్ ఇలా అంటున్నావు? నాకు చాలా బోర్ కొడుతోంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఎలా తిరిగేదాన్ని తెలుసా? కానీ ఇవాళ నువ్వు నన్ను ఎక్కడైనా బయటకు తీసుకెళ్తావా ప్లీజ్? నేను ఒక చిన్న క్లైమాక్స్ చెప్తాను, చేసి చూద్దామా? మన క్లైమాక్స్ ఎప్పుడవుతుంది? వాట్ డు యు మీన్? జస్ట్ కిడింగ్ రాజ్. ఓకే. సరే రాజ్, నేను ఒక విషయం విన్నాను, నెట్ లో సర్చ్ చేశాను. పక్కన ఇక్కడ ఒక రిసార్ట్ ఉందట, అక్కడ చాలా బాగుంటుంది. పద మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడా? రాజ్ ప్లీజ్ రావా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, తీసుకెళ్ళవా? ఓకే, 10 minutes ఆగి వెళ్దాం. సరే అయితే నేను వెళ్ళి రెడీ అవనా? షూర్. ఈ లోపు నీ పని ఫినిష్ చేసుకో. మధ్యలో వచ్చి మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు వెళ్ళి రెడీ అయి ఉంటే 15 minutes లో వచ్చి తీసుకెళ్తాను. ఓకేనా? ఓకే బై బై. బై. దీన్ని నేను ఇక్కడే పెట్టేసి వెళ్తాను. బై బై. ఓకే, ఇష్టం వెళ్ళేసిరా. నందిని అలాగే పీయూష్, వీళ్ళిద్దరు ఎంట్రీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటుంది. ఓకేనా? ఈ సీన్ అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ సీన్ గురించి రమేష్ గారితో డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది? పూల్ మీద నుంచి నందిని ఎంట్రీ డైరెక్ట్గా పెడితే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ పీయూష్ స్విమ్మింగ్ పూల్ బయట ఉంటాడు. డైరెక్ట్గా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ గార్డెన్లో. ఓకే, గార్డెన్ తర్వాత బాత్ టబ్లో పెడితే బాగుంటుందా, షవర్లో పెడితే బాగుంటుందా? బాత్ సీన్ అలాగే తీసేద్దాం. సూపర్. ఎలా తనని చూపిస్తే నందిని పీయూష్? 1 second. ఇలా ఫ్రేమింగ్ పెట్టేస్తే ఓకే, సూపర్. లూనా, హలో డార్లింగ్. ఎలా ఉన్నారు?